ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక మాటను మనము ధ్యానిద్దాం. శాస్త్రులను ధర్మ శాస్త్ర ఉపదేశకులు కూడా అని అంటారు. శాస్త్రులు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేయటం, దేవుని యొక్క వాక్యమును వారు భద్రపరిచేటువంటి వారుగా కనబడుతున్నారు. బైబిల్లో శాస్త్రులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వారు చాలా జ్ఞానవంతులు, తెలివి కలిగిన వారు. శాస్త్రులలో న్యాయవాదులు ఉన్నారు. మరి సన్హెద్రిన్ సభలో వారు గొప్ప నాయకులుగా కూడా ఉన్నారు. ఎందుకంటే వారు అంత జ్ఞానవంతులు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడంలో, చాలా చక్కగా వివరించడంలో, ప్రచురణ చేయటంలో ఎంతో నిష్ట కలిగి వారు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వీరు పాత నిబంధనల నుండి కూడా ఉన్నారన్నమాట. అప్పటి నుంచి మోసే కాలం నుండే వీరు ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఎజ్రా గ్రంథాన్ని ఎజ్రా శాస్త్రి అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. ఎజ్రా శాస్త్రి, అలాగే ఆయన యాజకుడు కూడా. కాబట్టి ఆయన పెద్ద పీఠ మీద నిలబడి మరి నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. దేవుని యొక్క గ్రంథాన్ని విప్పి అందరికి వివరించినప్పుడు అందరూ ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. శాస్త్రులు దేవుని యొక్క వాక్యాన్ని చదవటంలో, ధ్యానించడంలో చాలా ప్రావీణ్యత కలిగిన వారు, ఎంతో చిత్తశుద్ధితో చదివేటువంటి వారు, ఎంతో భక్తితో, భయంతో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఖచ్చితమైనటువంటి విధంగా తర్జుమా చేసి మాట్లాడేటువంటి వారుగా కనబడుతున్నారు. శాస్త్రులు వారు మంచి ముఖ్యమైనటువంటి అధికారులకు కూడా చలాయించినట్టుగా మనం చూస్తున్నాం న్యాయస్థానంలో కానీ. కాబట్టి ఈ శాస్త్రులు దేవుని యొక్క మరి క్రొత్త నిబంధనలు మనం చూస్తున్నప్పుడు లేఖనాలను పరిచయం చేసి ఇటువంటి వారిగా కనబడుతున్నారు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మరి యూదుల రాజు ఎక్కడ పుట్టాడని హేరోదు రాజు మరి యాజకులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను, శాస్త్రులను పిలిచినట్టుగా మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 4వ వచనాల్లో మనం చూస్తాం. శాస్త్రులు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చదివి వారికి వినిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి శాస్త్రుల యొక్క ప్రత్యేకత ఏంటంటే వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సంరక్షించటం, ధర్మశాస్త్రాన్ని వారు తర్జుమా చేయటం, ధర్మశాస్త్రాన్ని ప్రచారం చేయటం, ధర్మశాస్త్రాన్నే వారు ఎక్కువగా చాలా ప్రాముఖ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందును బట్టి వారు ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నారు, గొప్పవారిగా కనపడ్డారు. అయితే యేసుక్రీస్తు వారి విషయంలోకి వచ్చినప్పుడు సిలువ వేసేటప్పుడు వారి ముందుండి యేసుక్రీస్తు వారిని అనేక రకాలుగా లేఖనాల్లో అలా ఉంది, లేఖనాలు ఇలా ఉందని ఆయన ప్రశ్నించి ఆయనకు సిలువ వేయటానికి ముందు వరుస నిలబట్టి వారిలో ఈ శాస్త్రులు కూడా ఉన్నారు. తర్వాత కాలంలో ఈ శాస్త్రులు ప్రభువుని అంగీకరించారని మరి బైబిల్ చెబుతుంది.